తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. డిజిటల్ విధానంలో ఎరువుల విక్రయానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని కృష్ణా, కాకినాడ మినహా మిగతా అన్ని జిల్లాల్లో నేటి నుంచి యాప్ ద్వారా రైతులకు యూరియా, డిఏపి విక్రయాలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎరువుల యాప్కు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైనందున కృష్ణా, కాకినాడ జిల్లాలను మినహాయించారు. రైతుకు ఎంత పొలముందో అందులో ఏ పంటలు సాగు చేశారో దానికి ఎంత మోతాదులో ఎరువులు వెయ్యాలో ఇక నుంచి అంతే విక్రయిస్తారు. అది కూడా విడతల వారీగా ఎంత వెయ్యాలో అంతే ఇస్తారు. దీనికనుగుణంగా నేటి నుంచి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ఇన్పుట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ APIMS 2.0 యాప్ ద్వారా యూరియా, డిఏపి విక్రయాలు జరగనున్నాయి. వ్యవసాయ శాఖ రూపొందించిన ఈ యాప్ లో భూమి కలిగిన రైతులు ఆధార్ నెంబర్తో నమోదు చేసుకుంటే అందులో వెబ్లాండ్ లో అనుసంధానమైన భూమి వివరాలు వెంటనే కనిపిస్తాయి. గ్రామాల వారి, సర్వే నంబర్ల వారి విస్తీర్ణం ఉంటుంది. అక్కడ ఖరీఫ్ లో ఏ పంట వేస్తారో నమోదు చేసుకుంటే దానికి ఎంత ఎరువులు అవసరముందో తెలుస్తుంది. అందుకు అనుగుణంగా మొదటి విడతలో ఎంత, రెండో విడతలో ఎంత అనేది విడతల వారీగా కనిపిస్తుంది. అక్కడే ఎరువుల దుకాణాల వివరాలు ఉంటాయి. రైతులు వాటిని ఎంచుకుని OTP ద్వారా తమకు కావాల్సిన దుకాణం నుంచి ఎరువులు తీసుకోవచ్చు. రైతు సేవా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ సహకార సంఘాలు ఎరువుల విక్రయ లైసెన్స్ పొందిన అధికృత రిటైల్ డీలర్ల వద్ద యాప్ డౌన్లోడ్ అయి ఉంటుంది. రైతులు ఆధార్ నంబర్ చెబితే బుక్ చేసి టోకెన్ జారీ చేస్తారు. వారి మొబైల్ నంబర్ కు సంక్షిప్త సమాచారం వస్తుంది. దానిని చూపించి రైతులు తమకు ఇష్టమైన విక్రయ కేంద్రాల నుంచి ఎరువులు తీసుకునే అవకాశం ఉంటుంది. యాప్ లో బుక్ చేసుకుంటే MRP ధరలకే రైతులు ఎరువులు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి రైతుకు ఒక్కో సీజన్ లో గరిష్టంగా 50 బస్తాల ఎరువులు అందేలా యాప్ రూపకల్పన జరిగింది. వ్యవసాయేతర అవసరాలకు ఎరువులను దారి మళ్లించడాన్ని కట్టడి చేసేందుకు యాప్ విధానాన్ని తీసుకొచ్చినట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. యాప్ నిర్వహణ, నమోదుపై నేటి నుంచి వ్యవసాయ అధికారులు, రైతులు, రైతు సంఘాలు, అభ్యుదయ రైతులు, ఎరువుల డీలర్లకు అవగాహన కల్పించనున్నారు.